Hello guys, welcome back to my channel. This is part 2 of my Arku vlogs. Let's begin our journey to the beautiful Arku Valley. సో ఘాట్ అయితే స్టార్ట్ అయింది. మంచి వ్యూస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. ఇంకా చాలా మంచి వ్యూ పాయింట్ ఇది. అసలు క్లైమేట్ కండిషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెదర్ అంత బాగుంది. మార్నింగ్ టైం కదా, అసలు అయితే మంచిగా స్నో మిస్ట్ అంతా హిల్స్ మీదే పడుతుంది. అసలు ఇలా వెళ్తూ ఉంటే దారంతా మంచి సీనిక్ వ్యూస్ అసలు చూస్తున్నారు కదా. నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీనిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. మేమైతే ఇక్కడ చాప్రాయి వాటర్ ఫాల్స్కి వచ్చాము. సీనిక్ వ్యూ అయితే అసలు అదిరిపోయింది. దగ్గరకు వెళ్ళి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ దింసా డ్యాన్స్ రీసెంట్గా మోస్ట్ పాపులర్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా చేశారు. ఇప్పుడు బ్యాక్ టు అరకు అనమాట. కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్ ఇవన్నీ విజిట్ చేద్దాము. కాఫీ మ్యూజియం అయితే రీచ్ అయ్యాము. అరకు వచ్చాక కాఫీ మ్యూజియం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ద జర్నీ ఆఫ్ కాఫీ బీన్ బిఫోర్ ఇట్ రీచెస్ యువర్ కప్. ఇక్కడ కంప్లీట్ కాఫీ కల్టివేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈవెన్ మనం ఇప్పటికి తాగుతున్న కప్లో కాఫీ వచ్చిన వరకు ఉన్న ప్రాసెస్ అంతా ఇక్కడ మంచి సీనిక్ వేలో బ్యూటిఫుల్గా చూపించారు. కాఫీ వెనుకతలైతే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఒక రైతు కష్టం ఉంది. చెట్లని ఇదే ప్రకృతిలో వాళ్ళు పండిస్తూ దాని నుండి వచ్చే గింజలతో మనకైతే కాఫీని అందిస్తున్నారు. అరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడైతే కాఫీ బీన్స్ కొనాలి లేదా కాఫీ పౌడర్ కొనాలి అనుకుంటారు. దీని వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడే పండుతుంది. ఈ మంచి నేచర్లో ఇక్కడే గ్రో అవుతాయి ఒరిజినల్ బీన్స్. అసలు కాఫీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒరిజినల్ బీన్స్తో వచ్చే కాఫీ కాబట్టి అరకులో ఓన్లీ కాఫీ బీన్స్ ఇవన్నీ కాకుండా, నేచర్ అనే కాకుండా పీపుల్ని కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ ట్రైబల్ పీపుల్ చాలా మంచోళ్ళు. ఇప్పుడైతే మేము కాఫీ మ్యూజియంలో ఉన్న ఈ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ కాఫీ పౌడర్స్, కాఫీ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుండి పద్మాపురం గార్డెన్స్కి రీచ్ అయ్యాము. ఎంట్రీ అయితే చాలా బాగుంది. లోపల ఇంకా చూద్దాము. గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అసలు. ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్గా ఇలా చాలా బాగా పెట్టారు. ఇక్కడైతే మన ఇండియాని సింబాలిక్గా చూపిస్తున్నారు. మన నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్ పెట్టారు. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. చెట్టు పైన కట్టారు. ఇలా బుద్ధ స్టాట్యూ అయితే ఎంట్రీలోనే చాలా బాగా కనిపిస్తోంది. ఈ గార్డెనింగ్లో హైలైట్ అయితే ఫ్లవర్సే. ఫ్రూట్స్ కూడా పెంచుతున్నారు, స్పైసెస్ కూడా ఉన్నాయి. అన్నీ చూసాను. ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి అసలు. ఇప్పుడైతే ట్రైబల్ మ్యూజియం రీచ్ అయ్యాము. మధ్యలో ఇలా బోటింగ్ కోసం అని ఇది పెట్టారు. ఈ నేచర్లో ఈ బోట్ డైవింగ్ చేస్తే చాలా బాగుంటుంది అసలు. ఇదైతే ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ఉండే పీపుల్ ఇంతకుముందు ఎలా ఉండేవారు, ఆ కల్చర్ అంతా లోపల చాలా బాగా చూపించారు. లోపలైతే ఫొటోస్ తీయకూడదు. ఇది నాకు బాగా నచ్చి క్యాప్చర్ చేశాను. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతుంది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కనిపించింది. చాలా గ్రీనరీ మధ్యలో రోడ్డు, పక్కనంతా కొండలు. అసలు ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వ్యూనే కాదు, ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుంది అసలు. మీరు ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.